మా రాముణ్ణి అంటే, మమ్మల్ని అంటే, మా నాయకుడిని అంటే అట్లే ఉంటది. ఎందుకంటే ఒక సత్యాన్ని, ధర్మాన్ని, నీతి నిజాయితీలను నమ్ముకుని ఎదుగుతున్న దేశం ఇది. ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ఇది. విశ్వ మానవాళి క్షేమాన్నే తప్ప క్షామాన్ని, సంక్షోభాన్ని ఎప్పుడు ఈ దేశం ఆశించదు, భారతీయులు ఆశించరు. ఇప్పుడున్న మా నాయకుడు అసలే ఆశించడు. యుద్ధాలు మేము చేయము. అయోధ్య అంటేనే యుద్ధం లేని అని, అయోధ్య అంటే యుద్ధం లేని అని. నువ్వు అయోధ్యనే ఫేక్ అంటే ఎట్లా? ఓలీగాడు 2020లో అన్నాడు, మళ్ళీ మొన్న అన్నాడు. పంచవర్ష ప్రణాళికలాగా 5 ఏళ్ళకోసారి వీడియో స్టేట్మెంట్ ఇస్తారేమో. మరి 2020లో అన్నప్పుడే మన వాళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడా మళ్ళీ అదే మాట అన్నాడు. అందువల్ల భారత్ తో పెట్టుకున్న ఏ దేశమైనా ఎవడైనా బతికి బట్టగట్టిన చరిత్ర లేదు. ఏమయ్యాడు జస్టిన్ ట్రూడో? ఎంత నీళ్ళుగాడు వాడైతే. కెనడా జస్టిన్ ట్రూడో, మాల్దీవ్స్ మొయిజు మదమనిషిండా ఒక్క ఫోటోషూట్ తో పోయి లక్షద్వీప్ లో ఒక సముద్ర తీరంలో బీచ్ లో లక్షద్వీప్ బీచ్ దగ్గర పోయి ఒక కుర్చేసుకొని కూర్చున్నాడు. 5-6 ఫోటోలు దిగిండు. వీని మదమనిగింది అక్కడ. శ్రీలంకలో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాడు జర నీళ్ళుగా పోయినాడు కదా, వాడు కమ్యూనిస్టే. తర్వాత ఏమైంది? ఇప్పుడు అసలు కమ్యూనిస్ట్ అయినా సరే ఇప్పుడు కొంచెం అనుకూలంగా మారింది. ఇంకా తెలిసింది భారత్ పవర్ ఏంటో తెలిసింది. దారికి వచ్చింది ఇప్పుడు మంచిగా. అమెరికా చక్కగా అయిపోయింది కదా, పాకిస్తాన్ కూడా చక్కగా ఏదో చేయబోయింది. ఆపరేషన్ సింధూర్ తో గట్టిగా బదులిచ్చినాం. అదేపోతే వాడికి ఇచ్చిన బదులుతో వీడు చక్కగా బంగ్లాదేశ్ వీడు చక్కబడ్డాడు. పాకిస్తాన్ కి ఎప్పుడైతే మనం మామూలు నష్టం కాదు పాకిస్తాన్ కు. ఎయిర్ బేస్ ఇంకా మరమ్మతులు చేసుకోలేని పరిస్థితి. మనం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఆపరేషన్ సింధూర్ పేరుతో. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ జరుగుతుంటే వీడు వణికిపోయాడు పక్కన బంగ్లాదేశ్ వాడు చక్కగా అయినాడు. కిమ్మనకుండా కూర్చున్నాడు. అయితే మొన్ననే ఒక పెద్ద విమానం దిగిందట. మరి అధికారులు ఆ విమానం దగ్గర ఉన్న ఫోటోలు ఇదైనాయి. మళ్ళీ ఆయుధాలే ఇంకేముంటది. అమెరికా వాడు ఏమిస్తాడు? ఆయుధాలు ఇస్తాడు. భారత్ మీద వేయడానికి ఆయుధాలు అక్కడ పెట్టుకుంటాడు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ వాడిదే కదా. వాడు ఆయుధాలన్నీ F-16 మొత్తం మనం ధ్వంసం చేసినాం కదా, సిగ్గుపోయింది వాడిది. అందుకు కదా ఈ మంట వాడికి. ఇప్పుడు కూడా మళ్ళీ అధునాతన ఆయుధాలు ఏవో వచ్చినాయంట. ఓ పెద్ద విమానం దిగింది మొన్ననే ఒక 2 వారాల క్రితం. అని మళ్ళీ రెడీ చేసుకుంటోందేమో భారత్ కి. ఈసారి భారత్ మొన్ననే గట్టి బుద్ధి చెప్పేసినాము. ఒకప్పటి భారత్ కాదు ఇది, నయా భారత్. వాళ్ళ విలాసాలు, వాళ్ళ కుటుంబ వారసత్వం మాత్రమే చూసుకునే నాయకుడు కాదు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు భారత్ నేలుతున్నది, నయా భారత్ నేలుతున్నది. దేశ సేవనే, దేశమే పరమావధిగా, దేశ ప్రజలే కుటుంబంగా భావించి అన్ని వదులుకున్న సర్వసంగ పరిత్యాగి ఇప్పుడు ఆ పీఠం మీద కూర్చుని ఉన్నాడు. నేపాల్లో లాగా నెపోకిడ్స్ లేరు, నెపోటిజం లేదు. అందుకే ప్రజల విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు ఆ నాయకుడు. హ్యాట్రిక్ విజయం సాధించాడు నరేంద్ర మోదీ. చెప్పనించా మోదీ. ఇప్పుడు ఇన్ని దేశాలు చక్కగానే కదా మరి. శ్రీలంక, కెనడా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అమెరికా, చైనా కూడా 2 అడుగులు వెనక్కి తగ్గింది.